ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది మనకి ఒక సబ్జెక్ట్ ఉందండి. సో, ఒకప్పుడు చూసుకుంటే బేసికల్‌గా ఓన్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ మాత్రమే ఉండేది మనకి. సో, తర్వాత ఏమైంది అంటే మారుతున్న టెక్నాలజీతోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌తో పాటు ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. సో, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది బేసికల్‌గా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు హోమ్ అప్‌గ్రేడేషన్స్ లేదా లైఫ్‌లో స్మార్టర్ థింగ్స్ కోసం చూస్తూ ఉంటారు మనకి. సో, స్మార్ట్‌గా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు. సో, ఆ స్మార్ట్‌గా ఉండాలనుకునే దాంట్లో మేజర్ కీ రోల్ ప్లే చేసేదే ఐఓటీ. అలాగే మనం చూసుకున్నట్టయితే ఏఐఎంఎల్. సో, ఇది బేసికల్‌గా సీఎస్ఈ వాళ్ళకి సంబంధించిందిగా అని మీరు అంటారు. బేసికల్‌గా అంటే మనం చూసుకున్నట్టయితే నాట్ ఓన్లీ సీఎస్ఈ వాళ్ళండి, ఈ టెక్నాలజీని ఈసీఈలో కూడా వాడతారు. సో, చాలా సెమీకండక్టర్ కంపెనీస్ కానివ్వండి, అదర్ కంపెనీస్ కానివ్వండి, ఏఎంఎల్ టెక్నాలజీని కూడా ఈరోజు ఈసీఈలో కూడా అంటే ఈసీకి సంబంధించిన బ్రాంచెస్లో కూడా వాడుతున్నారు. సో, సెమీకండక్టర్ కంపెనీస్ ఇంకా చాలా కంపెనీస్లో వాడుతున్నారు. అలాగే మనకి వీఎల్ఎస్ఐ డిజైన్ అంటాం. సో, బేసికల్‌గా ఈ కోర్స్ అనేది పీజీ లెవెల్కి వెళ్ళాక మనకు అందుబాటులో ఉంటుంది. సో, ఈరోజు మా యూనివర్సిటీ ఈ కోర్స్ని యూజీ లెవెల్లోనే ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకి నాలెడ్జ్ని అందిస్తుంది. సో, ఈ అన్ని కోర్సెస్ మనకి బేసికల్‌గా ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో వస్తాయి.